రోజు రోజుకి దీని ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. నా చిన్న కొడుకుని తప్పు పట్టాలని చూస్తోంది. అవునండి, పల్లవిలో ఏదో ఒక తప్పు చూపించి ఇంట్లో నుంచి గెంటించిద్దామని చూస్తుంటే అది జరగటం లేదు. కాలేజీలో ట్రై చేసిన మిస్ అయిపోయింది. అవును, కాలేజ్లో దాన్ని దొంగని చేయాలని ప్రయత్నం చేశాను అన్నారు. అదేదో పకడ్బందీగా ప్లాన్ చేయాలి. దొంగని నెపం దాని మీద క్లియర్ కట్ గా నిరూపించి దాన్ని బయటికి గెంటేయాలి. కానీ ఆ గందరగోళం అంతా ఏంటి? ఇప్పటికీ మాకదే అర్థం కావట్లేదు ఆంటీ. తనని దొంగని చెయ్యాలి అని తన బ్యాగులో మేము 5,000 పెట్టాం. తీరా చూస్తే 56,000ఉన్నాయని చెప్పి చంటి వచ్చి చెప్పాడు. కానీ దీనంతటికంటే ముందే ఇంకొకటి జరిగిందాంటీ. ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ పల్లవికి 50,000 ఇచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు? అవునండి, తనెవరో తెలీదు, కానీ అతనొచ్చి 50,000 ఇచ్చి వెళ్ళాడు. మళ్ళీ కష్టార్జితం అని కూడా చెప్పాడు. కష్టార్జితమా? కష్టార్జితమేంటి? ఇదేం కష్టపడుతుందని, ఎవరి కోసం కష్టపడుతుందని? అయినా అంత డబ్బెలా ఇచ్చాడు? అదే అర్థం కాలేదంటే. పల్లవికి సపోర్ట్ చేస్తూ ఆ డబ్బులు నేనే పెట్టాను అని చెప్పి చంటి చెప్తున్నాడు. అసలు మనకు తెలియకుండా వెనకాల ఏదేదో జరుగుతోంది. పల్లవి గురించి చంటికి కూడా తెలుసు. కాలేజ్ ఫీజు కోసం నా కొడుకు డబ్బులు ఇస్తానన్నా తీసుకోకుండా ఆత్మాభిమానంగా నేనే కట్టుకుంటాను అని చెప్పిన ఆ పల్లవి ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తిస్తే ఎలా తీసుకుంటుంది? ఆ చంటిగాడు నేనే పెట్టాను, ఆ డబ్బులు గుండమ్మగారే ఇచ్చారని ఎందుకు చెప్పాడు? అంటే సంథింగ్ ఏదో జరుగుతోంది. అదేంటో తెలుసుకుంటే దీన్ని ఈజీగా బయటికి గెంటేయొచ్చు. తెలుసుకుంటాను. ఇండియా వచ్చాము, హ్యాపీగా 2-3 అమ్మాయిని పట్టి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ ఉషా ఒక్కతే తగులుకుంది. ఏదో దారిలో కలిసింది, వదిలించుకుందాం అనుకుంటే మా వదినేమో డైరెక్ట్గా తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టింది. ఎలాగైనా దాన్ని బెదిరించి బయటికి పంపించేద్దామని అటెంప్ట్ చేసిన ప్రతిసారి ఈ వదిన కంట్లోనే పడిచేస్తున్నాను. లక్కీగా ఉషా నోరు ఎత్తట్లేదు కాబట్టి సరిపోతుంది. లేదంటే ఇంట్లో అందరి ముందు నేను బ్లేమ్ అయిపోయేవాడిని. ఉషా విషయంలో నేను చేసిందంతా బయటపడిపోయేది. అన్నయ్య, అమ్మ అందరూ చీ అనేవారు. అసలు దీన్ని ఎలా వదిలించుకోవాలి? ఈ ఉషా ఇక్కడే ఉంట గనక ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు ప్రమాదమే. హలో, ఇదేంటి? యాస్ట్రే మందు బాటిల్ ఇక్కడే పెట్టాను కదా, కనపడట్లేదేంటి? ఏది? సిగరెట్ కాల్చాడు అన్నావు, మందు తాగుతున్నాడు అన్నావు. ఏవిక్కడ? ఏవి కనపడడం లేదు కదా. అదే కదా నాకు ఏం అర్థం కావట్లేదు. ఎందుకు ఆవిడ నన్ను టార్గెట్ చేస్తోంది? ఉషాని కాఫీ అడిగితేనేమో ఆ అమ్మాయి మీదకి నేను వెళ్ళాను అంటుంది, ఏదేదో మాట్లాడుతోంది. నేనేదో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే సిగరెట్ కాలుస్తున్నావా, మందు తాగుతున్నావా అంటుంది. ఏంటనే నాకు ఈ టార్చర్ ఈమె వల్ల? ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావు? ఎందుకు నన్ను ఇలా అనుమానిస్తున్నావు? మాట్లాడవేమే? వాడు అడుగుతున్నాడు కదా, దానికి సమాధానం చెప్పు. లేదత్తయ్య, నేను చూశాను. ఆహా, నువ్వు చూసావా? నువ్వు చూసినప్పుడు కనపడిన వస్తువులు మేం చూసేసరికి మాయమైపోయాయా? కరెక్ట్గా అడగవుతున్నా. రేయ్, పెద్దొద్దున అబద్ధం చెప్పదురా. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? మందు తాగానంటుంది కదా,
మందు తాగితే నా దగ్గర వాసన రావాలి కదా. కావాలంటే చూడన్నయ్య. మందు వాసన రావాలి కదా, నేను తాగుంటే వస్తుంది కదా. సిగరెట్ కాల్చాడు అంటుంది. సిగరెట్ కాలిస్తే రూమ్ లో స్మోకింగ్ స్మెల్ రావాలి కదా. ఎక్కడొస్తుంది? రూమ్ స్ప్రే స్మెల్ తప్ప ఏమొస్తుంది? ఏయ్, ఎందుకు నా కొడుకు మీద ఇలాంటి నిందలన్నీ వేస్తున్నావు? ఎందుకు వాణ్ణి టార్గెట్ చేస్తున్నావు? లేదత్తయ్య. మేం చెప్పింది కూడా ఏమీ లేదని. కావాలని చందుని ఎందుకు టార్గెట్ చేస్తున్నావని అడుగుతున్నాం. వదినా, నాకు అర్థమైంది వదినా. తనకి నేను ఇంట్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు. అదేదో స్ట్రైట్ గా చెప్తే నేను వెళ్ళిపోతాను కదా. ఎక్కడికి వెళ్ళిపోయేది? ఎవరింట్లో నుంచి ఎవరు వెళ్ళిపోతారు? మరి ఇవిడ చీటికి మాటికి ఇలా నా మీద నిందలు వేస్తూ ఉంటే ఎలా ఉండమంటావన్నయ్యా? కానీ ఆవిడ చెప్పిన మాట మీరు గుడ్డిగా నమ్మేవాళ్ళైతే నా పరిస్థితి ఏమై ఉండేది? మీ అందరి దృష్టిలో నేను ఒక తాగుబోతుని అయిపోయేవాడిని కదా. ఉషా విషయంలో నేనేదో ఆడపిల్లల్ని హెరాస్ చేసే ఒక దుర్మార్గుడిగా కనపడేవాడిని కదా. నిజంగా తప్పు చేసింటే మాటలు పడినా పర్వాలేదన్నయ్య. ఏ తప్పు తెలియని నా మీద ఇలా నిందలు వేస్తూ ఉంటే